హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ పవన్. ఈరోజు ఒక వర్స్టైల్ పర్సన్ మనతో ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు. అలాగే నేను వర్సటైల్ అని ఎందుకు అన్నానంటే సామాజికవేత్త, అలాగే రాజకీయ పరంగా కూడా తనకి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చారు. గుంటూరులో ఆవిడ కంటెస్టెంట్గా కూడా చేశారు. ఈ పాటికి మీకు అర్థమేంటుంది, ఎస్, యాక్ట్రెస్ మాధవిలత గారు అటు మూవీస్లోనే కాదు, విలక్షణత అనేది బయట కూడా చాటి చెప్పుకుంటున్నారు. అండ్ మనం రెగ్యులర్గా తన గురించి వింటూనే ఉంటాం. అయితే హాట్ టాపిక్ ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదేంటి అంటే జేసీది ప్రభాకర్ గారి మీద మాధవిలత గారు కంప్లైంట్ నిన్ననే ఇవ్వటం జరిగింది కంప్లైంట్ కూడా. సో దీని నేపథ్యం అనేది అందరికీ తెలిసిన ఒక చిన్న చిట్ చాట్ లాగా తనతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. హాయ్ మాధవి గారు, హౌ ఆర్ యూ? హలో అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మామూలుగా మాట్లాడుకుందామా, లేకపోతే ఒక అఫీషియల్ గా మాట్లాడుకుందామా, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం? తను బై ద వే నేను ఎప్పటి నుంచో తనకి ఒక ఫ్రెండ్గా తెలుసు. అలాగే మాధవి గారు అంటే మాకు ఓపెన్గా చెప్తున్నాను, మంచి గౌరవం ఉంది. అలాగే ఇంతకుముందు కూడా కిరణ్ టీవీలో ఆవిడ గురించి మేము చేసిన కథనం కూడా మీరు చూసే ఉంటారు. బికాస్ తను తన గురించి మాత్రమే కాదు, గతంలో కూడా చాలా మందితోటి చాలా ఇష్యూస్లో ఫైట్ చేశారు, గళం విప్పారు. ముఖ్యంగా హిందుత్వంపై కూడా తను గళం విప్పి మాట్లాడడం జరిగింది. వాయిస్ ఆఫ్ మాధవిలత. సో నిజంగానే యాప్ట్ టైటిల్ అనిపిస్తుంది నాకు, వాయిస్ ఆఫ్ మాధవిలత. ఎస్, ఇప్పుడు ఆ వాయిస్ ఆఫ్ మాధవిలత విషయంలోనే ఇప్పుడు తన వాయిస్ ఏంటి, ఈ స్టాండ్ ఎలా తీసుకుంటున్నారు, తనకు జరిగిన అన్యాయాన్ని లేకపోతే తన గురించి మాట్లాడిన దాన్ని తను ఎలా చేసుకోబోతున్నారు అనేది మనం ఒక్కసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో మాధవిలత గారు, మీరు ఇంతకుముందు ఎన్నో ఇష్యూస్ మీద మీరు మాట్లాడడం జరిగింది. అదే అమ్మాయిల విషయంలో అన్యాయం జరగబోతున్నా కూడా మీరు దాన్ని ఖండించడం ఆపడం జరిగింది. అదే హిందూ ధర్మం పైన ఫుల్ కమాండ్ మీకు ఉంది, దాని గురించి మీరు చక్కగా మాట్లాడతారు అనేది కూడా నాకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మీకు జరిగిన ఇష్యూని ఫస్ట్ మీకు ఫోర్మోస్ట్ మీకు మైండ్లో ఏమనిపించింది? అసలు ఇట్లా మాట్లాడగానే మీరు ఒక ఇష్యూ రేస్ చేశారు, పార్క్ దగ్గర ఇలా ఉంటుంది, మీరు కొంచెం కాషన్స్ తీసుకోండి, ప్రీకాషన్స్ అని. బట్ అలా అయింది. అప్పుడు ఏం జరిగింది? మీకు అసలు ఇమీడియట్గా మీ మైండ్లో ఏమనిపించింది? ఫస్ట్ బాగానే ఉన్నారు, తర్వాత మీరు బర్స్ట్ అయ్యారు. ఆ వీడియో కూడా చూశాను. యాజ్ ఎ ఫ్రెండ్గా మేము కూడా చాలా బాధపడ్డా. ఏమనిపించింది అంటే లేకంటే ఒక చదువు సంస్కారం లేకుండా, మంచితనం మానవత్వం లేకుండా, అసలు కొంతమంది ఉంటారు మామూలుగా సోషల్ మీడియాలో ఫేస్ మాస్క్ వేసుకొని మామూలుగా వాళ్ళు ఏంటంటే లేబర్ అంటే యాక్చువల్లీ వర్కర్స్ ఇంగ్లీష్లో, కానీ తెలుగులో లేబర్ అనే దానికి ఏముండదు, అంటే ఒక గలీజ్ వాళ్ళు అనమాట. అలాంటి ఒక నేచర్ లాగా అనిపించింది. నిజం, కరెక్ట్ గా చెప్పారు. లేబర్ అంటే నిజంగా మనం గౌరవించాల్సిన పరిస్థితి. ఇంగ్లీష్ లో లేబర్ అంటే వర్కర్స్, బట్ ఈ తెలుగులో లేబర్ అనే పదం లేకపోయినా బట్ దాన్ని ఎలా అనాలో సంస్కారహీనులు. కరెక్ట్, అలాగా నాకు అలానే అనిపించింది. కానీ కొంచెం స్ట్రాంగ్ ఉమెన్ అని నేను అనుకుంటా. చాలా స్ట్రాంగ్ మీరు, చాలా స్ట్రాంగ్. మీరు ఆ వార్తలు కూడా చూశారు, మీరు ఒక వీడియో కూడా చేశారు, చాలా చక్కగా కూర్చొని. చాలా థ్యాంక్స్, మీరు ఇలా అంటున్నారు, మీ భాష ఇది, మీ సంస్కారం ఇది, మీ కుసంస్కారం ఇది అని ఇంత చక్కగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత మీరు ఫేస్బుక్లో ఒక లైవ్లో దేనిలోనో బాగా బర్స్ట్ అయిపోయారు. మీరు స్టార్టెడ్ వీపింగ్. అది దానికి దీనికి ఎందుకు కొంత కాంట్రాస్ట్ అనిపించింది? లేకపోతే మీరు సైకలాజికల్గా కొంచెం డౌన్ అయ్యారా, లో ఫీల్ అయ్యారా అనేది ఫస్ట్ మిమ్మల్ని నేను అడుగుదాం. డెఫినెట్లీ సైకలాజికల్ లో అనేది మనిషి ధైర్యంగా లేరని కాదు కదా. భగవంతుడు మనకు ఎమోషన్స్ ఎందుకు ఇస్తాడు? కన్నీళ్ళు మనకు అవసరం లేదు అనుకుంటే అసలు ఎప్పుడుగా ఇచ్చాడు అంటే ఇట్ డజన్ సెన్స్ ధైర్యం లేదని కదా, అదొక ఎమోషన్ మాత్రమే. అంటే ఏ సందర్భంలో ఏ ఎమోషన్ అవసరమో ఆ ఎమోషన్ని మనం రిసీవ్ చేసుకుంటే తప్ప మనం మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయలేము. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా వీక్ అయిపోవడం వల్ల నేను వీక్ అవ్వాల్సి వచ్చింది. ఇట్ డజన్ సెన్స్. అంటే నాకు ధైర్యం లేదని కాదు, అసలు ధైర్యంకి కన్నీళ్ళకి సంబంధం ఏంటండి? ఎలా ఫ్యామిలీ చూసారా? వీడియో చూసి ఫోన్ చేయడం జరిగిందా? ఎస్, మా చుట్టాలు ఫోన్ చేసి మా అమ్మకు చెప్పడం జరిగింది, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు చాలా పెద్ద రౌడీలు, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, వాళ్ళు అలా అనగానే సో మా మదర్ చాలా పానిక్ అయింది. సో మా మదర్ పానిక్ అవ్వడం చూసి నేను పానిక్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. సో పెయిన్ అనేది ఉంటుంది కదా,
చాలా మంది అరే నువ్వు ధైర్యంగా ఉంటావు అనుకున్నా అట్లా ఏడ్ చేసా అంటే అసలు ధైర్యానికి కన్నీళ్ళకి ఏం సంబంధం? నేను చెప్పేస్తా, ఎమోషనల్ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్. కానీ నేను మిమ్మల్ని ఊహించింది ఏంటంటే మీరు ఓన్గా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బాధపడతారు, బయట పబ్లిక్లోకి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎమోషన్స్ అనేవి నిజంగానే ఉంటాయి. ఆ రోజు కెమెరా ముందు మీరు ఉన్నట్టున్నది, మీరు అనుకుని చేసిన పని కాదు అది, ఏదో ఇప్పుడు ఏడవాలి లేకపోతే మనం ఇలా అది చేయాలి. యాక్చువల్లీ All of a sudden- 4-5 minutes వీడియో అది, బట్ నేను హార్డ్లీ ఒక 32 seconds Yes. పెట్టాను కరెక్ట్. అంతే. అయితే చాలా మంది ఫోన్ చేసి ఏ నువ్వు యాక్టింగ్ చేసావు కదా, యాక్టింగ్ చేసావు కదా. ఐ హావ్ మోర్ దాన్ 4 minutes రికార్డ్. 4 minutes Yeah, yeah. రికార్డ్ నేను ఏం పెట్టాలి? నేను మామూలుగా చాలా మాట్లాడా ఆడియన్స్ కోసం, ఆడియన్స్ కాదు నా ఫాలోవర్స్ కోసం చాలా మాట్లాడా. కనెక్టివిటీ ఏంటంటే ఆల్రెడీ మీరు కొంతమందికి ఐడియల్ షీ యా ఉంటుంది, అరే ఇలా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, ఎస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా కూడా ఫటాఫట ఇచ్చి పడేస్తుంది అన్న రేంజ్లో మీరు ఉంటారు. అలాంటప్పుడు మీరు ఒకవేళ మీరు ఇదే అయ్యారనుకోండి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీకు ఇన్స్టాలో కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అవును. అరే వాళ్ళు కూడా డౌన్ అవుతారేమో అనేది ఆ క్వశ్చన్కి, దాని గురించి నేను మిమ్మల్ని నోను నేను ఎప్పుడు వీడియోస్ కూడా చేస్తుంటాను. లాస్ట్ మంత్ కూడా వీడియో చేస్తున్నాను. మీకు ఏడుపు వస్తుందా, ఏడ్చేసేయండి. ఏడిస్తే బాధ వెళ్ళిపోతుంది. బాధ వెళ్ళిపోయిన తర్వాత మనిషికి ఆలోచన వస్తుంది. ఆలోచన ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది. లేదు అనుకోండి, పెయిన్ హార్ట్లోనే ఉంచుకుంటే ఆ పెయిన్ స్టాగ్నెంట్ అయిపోతుంది. మనం ఏం ఆలోచన చేయలేం, మనం ఏదే ధైర్యంగా ముందుకెళ్ళలేం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెయిన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏడవాలి, ఇప్పుడు ఏడవకూడదు, ఇట్లాంటి రూల్స్ ఉండవు. ఏడుపు ఎవరికి చెప్పి రాదు. కరెక్ట్. అండ్ నేను సినిమా తెర ముందు కూడా ఏడవమంటే కూడా నాకు అంత సాధారణంగా ఏడుపు రాదు. ఉత్తుత్త ఏడుపు నాకు అస్సలు రాదు. ఆ గ్లిజరిన్ వేసుకొని కళ్ళు మండితే తప్ప నాకు ఏడుపు రాదు. హేటర్స్ సంగతి వదిలేయండి. యాక్చువల్ చెప్పాలంటే 95% ఆఫ్ ద పీపుల్ బాగా కనెక్ట్ అయ్యారు. 5% హేటర్స్ ఎట్లా ఉంటారు గ్లిజరిన్ అని. డెఫినెట్ గా. సో గ్లిజరిన్ రోజు ఇంట్లో పెట్టుకుని తిరుగుతారు ప్రతి విషయంలో. అన్నారా మీరు? లేదు యాక్టింగ్ ఎవడు యాక్టింగ్ అనుకుంటే నాకేంటి, ఎవడు యాక్టింగ్ అనుకోపోతే నాకేంటి. నా ఫాలోవర్స్ కి తెలుసు కదా హేటర్స్ ఎలాగో ఉంటారు. సో 4 minutes నేను అలా ఏడుస్తూ మాట్లాడుతూ, అది కాసేపు ఏడ్చింది ఏం కాదు, మేబీ మోర్ దాన్ 40 minutes ఏడుస్తూనే ఉన్నా నేను. ఓకే. అలా ఏడ్చిన తర్వాత నాకు ఏదైనా షేర్ చేసుకోవడం అలవాటు. ఒక 4.5 minutes రికార్డ్ అది. ఆ 4.5 minutes ఏం పెడతాంలే అంత లాంగ్ అని చెప్పేసి ఆ లిటిల్ బిట్ ఒక్కటి కట్ చేసేసి పెట్టేశాను అనమాట, డ్రాప్ చేసి. ఇప్పుడు ఆయన సారీ చెప్పేశాడు కదా, సారీ చెప్పటం అనే విధానము అంటే మీతో పాటు ఎవరికి కూడా అంతగా ఏంటనేదో క్యాజువల్ గా ఏదో నామకే వాస్తే పెట్టినట్టుగా పెట్టారు అని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఏదో చెప్పాలన్నట్టుగా పెద్ద ఆయన చెప్పాడు ఆయన, ప్రభాకర్ రెడ్డి గారు. మీకేమనిపించింది? సారీ చెప్తే మీకు ఓకే ఆయనకి కొంచెం అన్న మా బాధ అర్థమైంది అని అనిపించిందా, లేకపోతే నో దిస్ హ్యాస్ టు బి టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్ అనిపించింది? హీ క్లియర్లీ సెడ్, నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు మాట్లాడలేదు, నేను తప్పు చేశానని మీ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. యూ గాట్ ఇట్ వాట్ హీ సెడ్? మీరు అంటున్నారు, నేను చేయలే, మీరు అంటున్నారు కాబట్టి జస్ట్ మీ మీద జాలిపడి మై అపాలజీస్ టు హర్. వాళ్ళు ఏదో బతుకుదరు కోసం చేసుకుంటూ ఉంటారు, ఆయన నేను అనకూడదు. ఏం చెప్పాడు మళ్ళీ ఆయన తిప్పి సేమ్ మళ్ళీ అక్కడే వచ్చి ఆపాడు. ఐ డోంట్ నీడ్ ఎనీ అపాలజీస్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిట్టారు, అవతల అపాలజీ చెప్పేసేస్తే రెడ్ బుక్ లోంచి వీళ్ళని తీసేస్తారా? పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని తిట్టారు, రెడ్ బుక్ లోంచి సారీ అని చెప్పేస్తే వదిలేస్తారా? జస్ట్ అంతే. అంటే ఒక ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని మీరు నోటికొచ్చిన తిడతారు పాలిటీషియన్స్, సారీ అని ముఖం మీద పడేస్తారు. లేకపోతే ఇంకాస్త యాక్టింగ్ వచ్చిన వాళ్ళు బాగా యాక్టింగ్ చేసి ఐఎమ్ రియలీ వెరీ సారీ అంటే నిన్న తిడతారు, రేపు సారీ చెప్తారు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకోటి తిడతాడు, ఇంకోటి సారీ చెప్తాడు. మీకు ఏమైనా రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందా? యాజ్ పర్ రాజ్యాంగం అయితే గనక మీరు ఫింగర్స్తో సైగలు చేసినా, టంగుతో సైగలు చేసినా, కళ్ళతో సైగలు చేసినా సరే అది ఆడపిల్లల్ని అవమానించినట్లే అవుతుంది, ఆమె డిగ్నిటీని అవమానించినట్లే అవుతుంది, అది డిఫమేషన్ కిందకే వస్తుంది. ఇంత పెద్ద బూత్ తిట్టేసిన తర్వాత సారీ నీ మొహం మీద పడేది. ఐ డోంట్ నీడ్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఐ నీడ్ జస్టిస్. ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీ గెస్? ఎందుకంటే మీరు చాలా కేసెస్ ఇలాంటివి చూసుంటారు, లేకపోతే అట్లీస్ట్ మీరు సామాజికవేత్తగా కూడా ఉండే తెలుసు కాబట్టి నాకు ఏం జరగబోతుంది అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు కూడా ఒక కేసు ఫైల్ చేస్తారా,
లేకపోతే మీరు అన్నదానికి లేకపోతే మళ్ళీ వచ్చి ప్రత్యక్షంగా సారీ చెప్తారా, లేకపోతే ఎలా జరగబోతుంది ఇప్పుడు మీరు పెట్టిన ఏమీ complaint? జరగదు అండి. ఎందుకంటే సమాజంలో అంతో ఎంతో గుర్తింపు ఉండి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయినైనా నేనే ఇంత గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఎవడు పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు. సో సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి భారతదేశంలో అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆడది ఆకాశం అంతా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల సంరక్షణ మేమే బాధ్యులం. పవన్ కళ్యాణ్ గారు అన్నారన్నమాట. అదే అసలు అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఏమేమో అన్నారు, సోషల్ మీడియా సైకోలు అవ్వచ్చు, కామెంట్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, మా పార్టీ వాళ్ళైనా పక్క పార్టీ వాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు అన్నారు. వాళ్ళు మరి నా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మాట మీద నిలబడమని నేను అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నా, అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు ఏమన్నా చర్యలు చేపట్టారా? అది జర్నలిస్టులు చేయాలి, జర్నలిస్టుల బాధ్యత. అంటే ఎందుకంటే మరి మీరు ఇంత కూడా మాటలు మాట్లాడారు కదా. సరే, ఒక అమ్మాయి ఫైట్ చేస్తుంది, సొంత పార్టీ అయినా మా పార్టీ అయినా సరే ఆడపిల్లల్ని అవమానిస్తే వదిలిపెట్టే సమస్య లేదన్నారు. మరి మీ సొంత పార్టీలో వాళ్ళు ఇలా అన్నారు, మరి ఆ అమ్మాయి ఇక్కడ పోరాటం చేస్తుంది, మీరు ఏం చేస్తున్నారు అని. ఎందుకంటే నేను జర్నలిస్టులను ఎందుకు అన్నానంటే నాకు చాలా మంది జర్నలిస్టులే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ నాకు సపోర్ట్ చేస్తుంది కూడా వాళ్ళే. మీడియా సపోర్ట్ చేయకపోతే నేను నిజంగా ఏమీ చేయలేను. ఇప్పటి అనుబంధం కాదు, ఇది 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. మీరు అలా ఇప్పుడు నా పోరాటంని వాళ్ళ వరకు మధ్యలో తీసుకెళ్లాల్సింది ఎవరు అంటే జర్నలిస్టులు తీసుకెళ్ళాలి. కరెక్ట్, జర్నలిస్టులు కూడా ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఇప్పుడు, అండ్ అక్కడ అన్ని ఛానల్స్ లో దగ్గర ఒక 100 ఛానల్స్ లో ఇంక్లూడింగ్ శాటిలైట్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ కలిపి మీరు మొన్న ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి, ఒక్క ఛానల్ కూడా వదలలేదు. అలాగే దీనికి అలాంటప్పుడు స్వచ్ఛందంగా స్పందన అనేది అటువైపు నుండి ఎందుకు లేదు? స్వచ్ఛందంగా స్పందించరటండి. మరి స్పందన కాకపోతే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ వెళ్ళి అప్రోచ్ అయ్యి ఏమండి ఇట్లా మాధవీలత గారి ఇష్యూ అని అంటే, ఎంతకన్నా వేరే ఇష్యూస్ మాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకోటి అనొచ్చు. మీరు బీజేపీలో అలా అన్నప్పుడు జర్నలిస్ట్ అడగాల్సింది ఏంటి అంటే, అదేంటండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా లేదా సోషల్ మీడియాలో బై మిస్టేక్ లో కూడా తప్పుడు కామెంట్లు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అన్నారు కదా. మరి ఏంటండి ఇలాగ పొలిటికల్ లీడర్స్ ని అంటూ ఉంటే వదిలేసారే అని కూడా అడగచ్చు. మీ తరఫు నుండి ట్రై ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గారికి చేర్చే ప్రయత్నం ఏమన్నా ఉందా? వై ఓన్లీ పవన్ కళ్యాణ్ అండి, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన స్టేట్మెంట్ కూడా ఇంతకు ముందు ఆయనే చెప్పారు కదా, మేము ఇలా చేస్తాము, ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూస్తాము అని. మీరు ఒక బీజేపీ లీడరు, మీకు కూడా ఆ క్యాడర్ లోపల డెఫినెట్ గా మంచి పలుకుబడి ఇప్పుడు ఉంటుంది. మీరు గుంటూరు సౌత్ లో కూడా మీరు కంటెస్ట్ చేశారు, రైట్? మరి మీకు డెఫినెట్ గా కొంత పరపతి అనేది ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది కదా, మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు ఈ విషయంలో? అయిపోయింది, క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఫిలిం ఛాంబర్ని అప్రోచ్ అయ్యాను. దానికంటే బిఫోర్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది, తర్వాత మా అసోసియేషన్ని కన్సల్ట్ అయిపోయి వాళ్ళని కండెమ్ చేయమని అడగడం జరిగింది, వాళ్ళు చేశారు. తర్వాత చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మీ హ్యావ్ టు నోటీస్ ఎవ్రీథింగ్. అన్ని మెస్సీ చేసి నెత్తి మీద వేసుకోకూడదు, 1 by 1 అడుగులు వేయాలి. ఇప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేయలేదనుకోండి, నేను కోర్టుకు వెళ్తాను డైరెక్ట్గా, ఓకేనా? ఈ మీన్ వైల్ ఈ కేసు రిజిస్టర్ చేస్తారా చేయరా ఈ ప్రాసెస్లో మళ్ళీ మీడియాకి నేను టైం ఇస్తున్నాను, ఇది కూడా నా అవసరం. సో మీరు అడుగుతున్నారు, నేను వాయిస్ ఇస్తున్నాను, దిస్ ఇస్ మ్యూచువల్. దాని తర్వాత దీని మధ్యలో నేను ఏం చేస్తా అంటే చంద్రబాబు నాయుడు గారికి, అందుకని వై ఓన్లీ డీసీఎం, నో నాట్ ఓన్లీ డీసీఎం, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను, డీసీఎంకి ఇస్తాను, అనిత గారికి ఇస్తాను, మా ప్రెసిడెంట్ అయినటువంటి పురంధేశ్వరి గారికి కూడా ఇస్తాను, గవర్నర్కి కూడా ఇస్తాను, స్టేట్లో 5 మందికి ఇస్తాను, నారా లోకేష్ గారికి కూడా ఇస్తాను, 6 మంది. ఓకే, ఎందుకంటే ఆయన టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి. కట్ చేస్తే నేషనల్లో ప్రధానమంత్రి పిఎంఓ గారికి పంపిస్తా, ప్రధానమంత్రి గారికి ట్వీట్ చేస్తా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఎక్స్లో అఫీషియల్ లెటర్ డ్రాఫ్ట్ చేసి నేను వాళ్ళకి ట్యాగ్ చేస్తాను. అమిత్ షా గారికి మెయిల్ చేస్తాను, ట్యాగ్ చేస్తాను. మా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు కాబట్టి ఆయనకి ట్యాగ్ చేస్తాను. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ని నేను ఈమెయిల్ చేస్తాను. డెఫినెట్గా ఎంత స్టెప్స్ తీసుకుంటారు? ఇది నెక్స్ట్ నేను చేయవు. అన్నింటికి డ్రాఫ్టింగ్ రెడీ అవుతున్నాయండి, అఫీషియల్గా డ్రాఫ్ట్స్ రెడీ అవుతున్నాయి. నా ఇష్టం వచ్చింది నేను రాయటానికి ఉండదు అక్కడ. చాలా నీట్గా డ్రాఫ్ట్ చేసి లింకులు పెట్టి
మొత్తం ఏం మాట్లాడారు అన్నది ట్రాన్స్లేట్ చేసి చాలా నీట్గా ఇంగ్లీష్లో వాళ్ళకి అడ్వకేట్ త్రూ అండ్ ఫ్యూ డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళ త్రూ చేపించి ఇంత ప్రాసెస్ చేస్తున్నాను నేను, ఏది వదిలిపెట్టేది లేదు. ఏది వదిలిపెట్టారు. మీకు ఇంతకు ముందు అసలు జేసీ గారు ఎవరు ఏంటి అనేది మీకు ఐడియా ఉందా? అసలు అసలు లేదు. వాళ్ళ గురించి మీకు తెలియదు. No. సో మనకి దగ్గర దగ్గర చాలా పార్టీస్ కానీ అవి కానీ 31st రోజున తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇండియా అనుకోండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పార్టీలు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. మీరు పర్టికులర్గా తాడిపత్రి దాని గురించి అంటే మీకు ఏమన్నా తెలుసా దాని గురించి? అందరూ ఇదే అడుగుతున్నారు, దీన్నే అందరూ క్రైమ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. వై నువ్వు ఎందుకు తాడిపత్రి గురించి మాట్లాడావు అంటే నేను చెప్తాను, నా నోటీస్కి ఏది వస్తే అది మాట్లాడతానబ్బా నేను. ఓకే, ఇక్కడ ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే నువ్వెందుకు ఆ ఊర్లో జరిగిన ఆడపిల్ల గురించి మాట్లాడినావు, మీ ఊర్లో ఆడపిల్ల గురించే మాట్లాడుకోవాలి కదా, నీ జ్యూరిస్డిక్షన్లోనే మాట్లాడుకోవాలి కదా అని ఎవరన్నా అంటారా? అన్నారు కదా. ఎందుకు అందరూ ఓన్ చేసుకుంటారు? నాకు కూడా దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు వీడియో పంపించి అక్క దీని మీద ఒక అవేర్నెస్ వీడియో చేయండి అని నాకు ఒక పంపించారు. దానికి బిఫోర్ ఓన్లీ లేడీస్ అంట, సో ఇది చూడు వీడియో, ఇది కొంచెం దూరంగా ఉంది అని చెప్పేసి నాకు పంపించారు. దానికి సంబంధించి ఆ ఊర్లో గాంజా కొట్టే వాళ్ళ వీడియోలు కూడా పంపించారు, మొత్తం ప్రూఫ్లు పంపించారు. ఒక మేక్ ఏ వీడియో, ఒక క్రియేట్ అవేర్నెస్ అన్నారు. మీ దగ్గర అవన్నీ ఉన్నాయి? yes ఉన్నాయి. ఓకే, యు హావ్ ఆల్ దోస్ థింగ్స్. అందుకని మీరు మాట్లాడాల్సి వచ్చింది. yes, సో దట్ అక్కడ ట్రిగ్గర్ అయింది ఆ పాయింట్. అది ట్రిగ్గర్ అయిందా లేదా, నేను మంచి పని చేశాను, నేను తప్పు చేయలేదు కాబట్టి స్టిల్ మై వీడియో ఈజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను సో అది ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలియదు? నాకు తెలియదు. తెలిస్తే పేరు కూడా చెప్తాను. ఐ రియల్లీ డోంట్ కేర్. ఓకే, పేరు చెప్పేదాన్ని. మీరు ఇప్పుడు కంప్లైంట్ దాకా ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ లో వెళ్ళినప్పుడే ఇమ్మీడియట్ గా వాళ్ళకి నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది వర్గానికి. మరి అక్కడి నుంచి ఏమన్నా అపోజిట్ నుండి మీకు ఏమన్నా కాల్స్ రావటం ఏమి అలాంటి ఏమన్నా జరిగాయా? చెయ్యరండి, కాల్స్ చేయరు. ఎవరు సాక్ష్యాలు వదులుకోరు, గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఫోన్ లో రికార్డింగ్, ఎవరన్నా వార్న్ చేయటం, బెదిరింపు, అదే రికార్డులు ఉంటాయి కదా ఫోన్లలో. సో ఈ రోజుల్లో అందరూ బాగా తెలివి మీరిపోయారు అండి. సో చాలా తెలివి మీరిపోయారు కాబట్టి చేసి ఉండరు. అండ్ రాత్రి 10 తర్వాత నా ఫోన్ కి కొత్త నంబర్స్ రావు. మొన్న ఏవో ఒక అర్ధరాత్రి 2 గంటలప్పుడు 2:30 అప్పుడు ఏవో 2 కాల్స్ వచ్చాయి. సో ఆటోమేటిక్ గా నాకు మిస్డ్ కాల్స్ పడతాయి తప్ప కాల్స్ రిసీవ్ అవ్వవు. ఓకే, సో ఆప్షన్ లేదు. ఓకే, అది రీజన్. ఓకే, సో మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు ఏమేం చేయబోతున్నారు అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్రెడీ ఐ టోల్డ్ కదా, మీడియా కాకుండా చెప్పా కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఎన్నాళ్ళు పట్టొచ్చు మీరు? అంటే ఇది ఒక సంవత్సరం. కోర్టు కేసులు అనేవి సామాన్యంగా తీసుకుంటుందన్నది నేను చెప్పలేను. నేను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తా అంటే ఆల్ విత్ ఇన్ 1 వీక్ లో ఫినిష్ చేస్తా కంప్లైంట్ చేయడం. అండ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ అండ్ ఏ టైంలో వాళ్ళు పిలిచినా లేకపోతే ఇంకోటైనా వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే కోర్ట్ కేసు అయినా ఏదైనా సరే మీరు యూఆర్ విల్లింగ్. నౌ యు ఆర్ ఇన్ బెంగళూరు. నేనే కదా, అవతల వాళ్ళు కూడా రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మాధవీలత గారు బెంగళూరులో? 5 ఏళ్ల నుంచి నేను 5 ఏళ్ళు కాదు 2015 నుంచి నేను జాబ్ చేస్తున్నాను. మీకు బాగా తెలుసు. మా వ్యూవర్స్ కోసం కొంతమందికి కూడా తెలుసు జనాలకి. ఇప్పుడు కూడా ఏంటంటే పొలిటికల్ అనలిటిక్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నా. ఎలాగో పాలిటిక్స్ అంటే మనకి ఇంట్రెస్టే కదా, సో నచ్చిందే కాబట్టి అది చేస్తున్నాను అంతే. సో మళ్ళీ వచ్చేస్తాను, ఏం కంగారు పడదు, మళ్ళీ హైదరాబాద్ వస్తాను. జస్ట్ అంతే, జస్ట్ వెళ్ళాం మళ్ళీ వచ్చేస్తాను హైదరాబాద్కి. అక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాను. తర్వాత 6 months లో హైదరాబాద్ లో ఆఫీస్ పెడతారు కాబట్టి మళ్ళీ వస్తాయి ఇక్కడికి. మీ ఓన్ అని విన్నాను ఆఫీస్. ఇది కొత్త ప్రశ్న. అయ్యో కాదా, బా ఈ ఊహ ఎంత బాగుంది. ఈ ఊహ నిజమైతే చాలా బాగుంటుంది. అట్లాంటి 4-5 కంపెనీస్ పెట్టాలని కోరుకుందాం. ఇంకా నుంచి అదే పనిలో ఉంటా. మీకు అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు ఓన్ గా పెట్టాలంటే ఓన్ గా పెట్టాలంటే బోటిక్ పెట్టాలని అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. బికాస్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసాం కదా, అది పెట్టాలని ఉంది, ఆ బిజినెస్ రన్ చేయాలని ఉంది. ఓకే, మీ వాయిస్ ఆఫ్ మాధవీలత ఛానల్ కి ఫండింగ్స్ కానీ అవి కానీ రావట్లేదు. ట్రై చేయట్లేదు. నో నేను ఏంటి అంటే యు నో ఇట్, చాలా మంది మాధవీలత వెళ్ళిపోయింది, మాయమైపోయింది, పాలిటిక్స్ వదిలేసింది అంటే. బట్ 2021 లో ఒక ఇన్సిడెంట్ జరిగిన కారణంగా చాలా స్ట్రాంగ్ వాయిస్ గా ఉన్న నేనే వెనక్కి వెళ్ళిపోయాను.
బట్ పాపం మీడియా వాళ్ళు వచ్చేసేసి ప్రతి టాపిక్ మీద వాయిస్ ఇవ్వమని అడుగుతూనే ఉన్నారు. నేను ఈ రోజు రేపు లేదండి ప్లీజ్ అండి 2 years అయితే నాకు గ్యాప్ కావాలి అని అవును, చెప్పి yeah. అందరినీ దూరం పెట్టడం జరిగింది. మా పార్టీలో పాపం నా మంచి కోరుకునే వాళ్ళు తెలంగాణ బీజేపీలో, ఆంధ్ర కాదులేండి, తెలంగాణ బీజేపీలో చాలా మంది పాపం చెప్పారు, వద్దు వెనక్కి వెళ్ళిపోవద్దు, నువ్వు సైలెంట్ అయితే నీ వాయిస్ ఎప్పుడైతే సైలెంట్ చేస్తావో ఈ 3.5 సంవత్సరాల కష్టం జీరోకి పడిపోతుంది, మళ్ళీ నువ్వు పికప్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో వదలదు, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వాయిస్, అలా ఇస్తూ ఉండు, వాయిస్ ఇస్తూనే ఉండండి. బట్ 2 సంవత్సరాలు నేను వాయిస్ ఇవ్వలేదు. Correct. అండ్ దెన్ మీకు తెలుసు లాస్ట్ ఇయర్ జస్ట్ అంటే మన అవును. ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే ముందు, తెలంగాణలో ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ అనుకోకుండా మళ్ళీ మీడియా ఛానల్సే వాయిస్ కావాలి ఇంకా కంటిన్యూషన్ లో భాగంగా అప్పటి నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నా. సో అలాగా వాయిస్ ఆఫ్ మాధవీలత యాక్టివేట్ చేయడానికి కారణం ఏంటంటే నా వాయిస్ బీజేపీ తరపున వినిపించాలి, నేషన్ తరపున వినిపించాలి, హిందుత్వ తరపున వినిపించాలి. అది నేను ఎక్కడ వినిపించాలి, నా ఛానల్లో తప్ప. అందుకే నా ఛానల్ మళ్ళీ నేను యాక్టివేట్ చేసుకున్నా, అంతకు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఫౌండేషన్ కూడా ఉండేది కదా 27 జూన్ ఎవ్రీ టైం మీరు చేస్తారు నక్షత్ర తరఫు నుండి యాక్టివిటీస్ చేస్తున్నారా ఇప్పుడు? ప్రస్తుతానికి చేయట్లేదు బికాస్ నో ఫండింగ్స్. ఇప్పుడు నా సంపాదనలోంచి తీసే పెట్టాల్సి అదే నేను అంటున్నా, అంటే ఇప్పుడు ఆ ఫండింగ్స్ కోసం మీరు ట్రై చేయొచ్చు కదా, మీకు లేదు హ్యావ్ ఎ పాపులారిటీ యాజ్ వెల్, యు ఆర్ ఎ సెలబ్రిటీ. అది అవ్వదండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా సమస్య వచ్చిందనుకో నేను డైరెక్ట్ ఫేస్బుక్ లోనే పెట్టేసేదాన్ని. నా ఫాలోవర్స్ పాపం డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎలా అంటే ఇదిగో వీళ్ళకు ఒక ఇంత బడ్జెట్ వరకు మనం హెల్ప్ చేయగలము అంటే అంత బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 45,000 వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అవి కష్టపడి 39,000 40,000 ఫండింగ్ వచ్చేది. ఆ రిమైనింగ్ యాడ్ ఆన్ ఏదైతే ఉంటుందో అది నేను వేసేసేసి అవతల వాళ్ళకి ఇచ్చేసేదాన్ని అనమాట. సో అలా ఒక హార్ట్ ఆపరేషన్ కి అలా ఒకసారి ₹1,00,000 కావాల్సి వస్తే ఒక లేడీ 50,000 ఇచ్చేసింది డైరెక్ట్ గా. అండ్ జనాలు మళ్ళీ కొంచెం అటు ఇటు చేసేసేసి సేమ్ అంతే ఒక 45,000 వరకు చేశారు. సరే ఒక 5,000 మనం వేసి ఇచ్చేసాం. చాలా క్యాంప్స్ కూడా చేశారు మీరు, అదొకటే కాకుండా అవును, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కరెక్ట్. అదంతా కూడా ఫేస్బుక్ ఫాలోవర్సే. అదే ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి ఇచ్చారు, మీరు కెమెరా పట్టుకొని వచ్చేసేసి అవును బ్లడ్ ఇచ్చారు, నా బయట తీసుకున్నారు, చెల్లుకు చెల్లు సరిపోయింది. ఓకేనా? సో అలా నేను అలాగా సోషల్ మీడియాని నేను అలా వాడుకున్నాను గత 10 సంవత్సరాలుగా. నేను చెడుకు కాకుండా మంచికి వాడుకున్నాను అనమాట. సో తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఇష్యూ పెడితే రెస్పాండ్ అయ్యే వాళ్ళు తగ్గిపోయారు. మరి మంచితనం మానవత్వం తగ్గిపోయిందని అయితే నేను అనుకున్నాను. రెస్పాండ్ అవ్వడం మానేశారు. బ్లడ్ అడిగితే కూడా ఎవ్వరు అసలు డొనేషన్ కి వచ్చేటట్లు కూడా కనిపించలేదు. మినిమం 50 పీపుల్ ఉంటే తప్ప వాళ్ళు క్యాంప్ రన్ చేయాలి అంటే అట్లీస్ట్ 50 డోనర్స్ మినిమం కావాలి. 50 డోనర్స్ అంటే పోనీ వాళ్ళు బయట బ్లడ్ అమ్ముకుంటున్నారా ఇదంతా చేస్తున్నా అంటే లేదు, నేను సెంటర్కి వెళ్ళి విజిట్ చేసి నేను చూసాను. అండ్ ఆంధ్ర నుంచి కూడా, ఆంధ్రాలో అసలు తలసేమియా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే చాలా పాపం ఖర్చు అవుతుంది అంట, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి తెలంగాణలో వీళ్ళు ఇక్కడ ఫ్రీగా బ్లడ్ ఇన్ఫ్యూజ్ చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉండింది. కరోనా టైంలో అయితే బ్లడ్ చాలా కష్టమైంది. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మనకు అవసరం అయితే కూడా వాళ్ళు బ్లడ్ ఇస్తారు, మనం ఇచ్చాం కాబట్టి. ఒకసారి నాకు తెలిసిన వాళ్ళకి ఇట్లా హార్ట్ ఆపరేషన్ టైంలో కొన్ని యూనిట్స్ కావాల్సి వస్తే ఇమ్మీడియట్లీ సో వాళ్ళకి కాల్ చేస్తే పాపం వాళ్ళు బ్లడ్ అరేంజ్ చేస్తారు, ఇన్స్టాంట్ గా అరేంజ్ చేశారు. అంటే మనం ఇస్తే మన అవసరాలకి వాళ్ళు తిరిగి ఇస్తారు. దో వాళ్ళ దగ్గర చాలా మంది పేషెంట్స్ కి పాపం పిల్లలకి అవసరమైనా కూడా అలా చాలా రన్ చేశాను. కానీ అన్ని డబ్బుతో కూడుకున్నవే, డబ్బుతో కూడుకుంది ఏమీ లేదు. మనం అనుకుంటారు ఏదైనా ఇవన్నీ చాలా సంపాదిస్తుంది, ఏం లేదు నాకు తీసి పెట్టడం తప్ప. ఇక్కడ తీసిపెట్టి నా దగ్గర. నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడైతే జాబ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. తినడానికి ఉండడానికి సరిపోతుంది. యా ఆఫ్ కోర్స్ అలా అంటారు, కానీ బానే మీరు సంపన్నులే. అబ్బా అట్టన్నానండి, అబ్బా ఈ ఊహ కూడా చాలా బాగుంది. జోక్స్ అపార్ట్, మా తాతగారికి 100 ఎకరాలు ఉండేది, అందులో 50 ఎకరాలు నాకు రాసిచ్చారు. ఎవరా తాతగారు అండి? మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్? మా తాతగారు అంటే మా నాన్న ఉంటారు, లేకపోతే మా అమ్మ నాన్న ఉంటారు, ఇంకెవరు ఉంటారండి మీరు? అయ్యా దారుణం మీరు. మా నాన్నమ్మకి 7 వారాల నగలు ఉండేవంట, అందులో 2 వారాల నగలు నాకు ఇచ్చేసింది. జోక్ కాదు, నిజంగానే ఆవిడకు 7 వారాలు. అందుకే సంపన్నులు అన్నాను. అవును కరెక్ట్. అయితే ఇప్పుడు మాధవీలత గారు ఫైర్ బ్రాండ్ అనేది తెచ్చుకోవటం వల్ల, లేకపోతే ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు ఫైర్ బ్రాండ్ అంటున్నారు, లేకపోతే ఇప్పుడు కొత్తది కూడా నిన్న ఒక తంబు చూసాను నేను, తంబు ఒకటి చూసాను, ఇంకా దానికి మించి ఒకటి ఉంది, అంతకు మించి లేడీ ఫ్యాక్షనిస్ట్ గా కూడా కాబోతున్నా. దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్.
ఇట్స్ ఇంట్రెస్టింగ్. అన్నారు కదా. ఐ హేట్ దిస్ ఫైర్ బ్రాండ్. ఎవ్రీబడి ఫైర్ బ్రాండ్. వాట్ ఈస్ దట్? అలాంటప్పుడు డైరెక్టర్స్ మీ దగ్గరకు వచ్చి ఏదైనా మూవీ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి, లీడ్ రోల్స్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు నయనతార చేసే ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఉంటాయి. ఎవరికో ఒక థాట్ ఉంటుంది, అది మాధవీలత అయితే బాగుంటుంది ఈ సినిమాకి అని. మీరు ఇలా పోర్ట్రే పెట్టి సినిమా చేయమని ఇలా పోర్ట్రే అయ్యారనుకోండి, వాళ్ళు భయపడతారా? వాట్ యూ ఫీల్? సినిమాలు చేస్తారా చేయరా? అది ఫస్ట్ చెప్పండి. 2015 నేను నా వాయిస్ రైస్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టా అండి? 2016 ఒక 18 నుంచి అనుకోండి, ఓకేనా? దానికి ముందే ఏమన్నా నాకు నెత్తి మీద కిరీటం పెట్టారండి? మళ్ళీ ఫీల్ అవుతారు కానీ నా నెత్తి మీద ఏమన్నా కిరీటం పెట్టారా? కిరీటం అంటే మీరు 15-16 సినిమాలు అయితే చేశారుగా, చేస్తున్నారుగా. మీరు కొన్ని వదిలేశారు అంటే ఇక్కడ వ్యూవర్స్ గురించి మాట్లాడడం కాదు, మీ గురించి నాకు తెలుసు కాబట్టి. లాస్ట్ ఇయర్ మీరు వదులుకున్నారు, మీరు వదిలేరు కూడా చేశారు. లాస్ట్ ఇయర్ కాదు, 2023 కాదు, 2024లో కూడా చేశాను. దట్ ఈస్ అబౌట్ టు రిలీజ్ అనేది చెప్పారు. కాదు అది ఒక రోజు ఆడింది. సిఐ క్యారెక్టర్ చేశాను నేను. చూసాను నేను, పోస్టర్స్ చూపెట్టారు మీరు. అంటే ఇప్పుడు చేస్తారా రెగ్యులర్ గా మూవీస్ ఆఫర్స్ ఉంటే చేస్తారా? డెఫినెట్ గా చేస్తానండి, చెయ్యనని నేను ఎప్పుడు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే డైరెక్టర్స్ ఏమన్నా భయపడతారా, లేకపోతే కాంట్రవర్సీ అవుతుందో, లేకపోతే ఇంకోటో? ఇది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే మాధవీలత అంటే కాంట్రవర్సీ, పొద్దున్నే లేచి నేను ఏదో మంచినీళ్ళు తాగేసినట్టు కాంట్రవర్సీని తాగేస్తాను అనుకుంటున్నారు కానీ, బట్ నిజం చెప్పనండి, దిస్ ఈస్ అ బుల్షిట్. మాధవీలత ఈజ్ నాట్ కోఆపరేటివ్, అందుకు మాధవీలతను ఎప్పుడు పెట్టుకోరు చాలా సంవత్సరాల నుంచి. ఇది నిజం అండి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పైకి చెప్పే వర్డ్స్, ఏదో ఒక రీజన్ చెప్పాలి. అంటే ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడానికి ఏదో ఒక రీజన్ చెప్పాలి. ఏం రీజన్ చెప్తారు వాళ్ళు? ఇంతకు ముందేమో తలపొగురు అని చెప్పేవాళ్ళు, తర్వాత చాలా సంవత్సరాలు అది చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత కొత్త వర్డ్ కావాలి, సో కాంట్రవర్సీ అని చెప్తున్నారు. అంత చెప్తూ ఉంటే కూడా మళ్ళీ నేను 4 సినిమాలు చేశా. మంచోళ్ళు అంతో ఇంత మంచోళ్ళు ఉండే ఉంటారు కదండి సినిమా ఇండస్ట్రీలో, సో వాళ్ళ సినిమాలు చేశా. అంటే తలపొగరు అని అనటానికి ఏముండొచ్చు రీజన్? ఏమంటారు? స్ప్రెడ్ చేసిన న్యూసే, అంతకంటే ఏం లేదు. చాలా మంది కూడా మళ్ళీ నన్ను కలిసినప్పుడు, అరే నీకు చాలా హెడ్ వెయిట్ అని విన్నాము, చాలా యాటిట్యూడ్ చూపిస్తావు అని విన్నాము, నువ్వు అంత నార్మల్ గా ఉన్నామంటే, హే యాక్చువల్లీ నేను పైనుంచి కింద వాళ్ళలేదు తెలుసు, నేను మా అమ్మకే పుట్టానని చెప్తాను అంతే. వాళ్ళు ఇలా నేను మీలాగే నవ్వారు వాళ్ళు కూడా. ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చేస్తా అంటున్నారు కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్స్? అంటే పొలిటికల్ కెరియర్ గురించి ఏం ఆలోచించారు? అంతే, నేను సీరియస్ ఇండోర్ టైం పాస్ పాలిటిక్స్ ఏం నేను చేయలేదు, సీరియస్ పాలిటిక్స్ తీసుకొని నా వాయిస్ ఎప్పుడు రైజ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మనం అధికారంలో లేనప్పుడు, నేను అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా నేను చేయవలసిన పని ఏంటి? నా బాధ్యతగా పార్టీ గురించి, పార్టీ చేస్తున్న విధానాల గురించి, మోదీ గారు దేశానికి ఏం చేస్తున్నారని దాని గురించి నేను వివరిస్తూ ఉండడమే. అంతకంటే నేనేం చేయలేను. పోయి నేను ఫీల్డ్ వర్క్ చెయ్యాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ మనీ. వెరీ అన్ఫార్చునేట్ అండ్ ద ఫ్యాక్ట్ ఈజ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. దీన్ని ఎవ్వరూ డినై చేయరు. పెద్ద పొలిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు, లేకపోతే మనకు మామూలుగా తెలుగు వాళ్ళకి ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను జయప్రకాష్ నారాయణ గారు. అండ్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ. వెరీ అన్ఫార్చునేట్. మనీతోనే ఉంటుంది, ఇంకేదీ లేదు. పాలిటిక్స్ మనీ ఉంటే పాలిటిక్స్ చెయ్యొచ్చు. 75% డబ్బులు ఉన్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తారు. అందులో ఒక 20% నాలంటూ దురద ఉంటే సమాజానికి సేవ చేయాలి, ఏదో చేయాలని దురదతో వస్తారు. యాక్చువల్లీ కరెక్టే, కానీ అది అయ్యేలాగా ఉండదు కదా. ఇప్పుడు డెఫినెట్ గా మీరు ఒక కంటెస్ట్ చేయాలన్నా కూడా చేయాలంటే కొంత డబ్బులు ఖచ్చితంగా ఒక ₹1,00,00,000 పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2020లో నేను అడిగినప్పుడే చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటి పొలిటికల్ కెరియర్? ఏదైనా చేస్తా అండి. ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. నేను ఎమ్మెల్యే అయినా చేస్తా, ఎంపీ అయినా చేస్తా, రాజ్యసభ అయినా చేస్తా, ఎమ్మెల్సీ అయినా చేస్తా, నామినేటెడ్ అయినా చేస్తా, ఏదైనా చేస్తా. బరాబర్ పాలిటిక్సే చేస్తా. ఇంకా నుంచి నేను పాలిటిక్స్ లో ఉంటా. డబ్బు లేకపోతే నా తెలివి, నా నోరు వాడి నేను ఇప్పటి వరకు ఏదైతే వాయిస్ ఆఫ్ మాధవీలతను యాక్ట్ చేశానో ఇంకా మాట్లాడతా. మోర్ ఇన్సిడెంట్స్ మాట్లాడతా. ఉమెన్ కి ఇట్లా సేఫ్టీ చెప్పొద్దు అన్నారు కదా, ప్రతి ఊరు గురించి మాట్లాడతా. నేను భారతీయురాల్ని, నాకు భారతదేశం మీద పూర్తి హక్కు ఉంది. నేను తప్పు చేయనంత వరకు, నేను అన్యాయం చేయనంత వరకు, అండ్ నేను రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినంత వరకు నేను ఏ టాపిక్ అయినా, ఏ ఊరి గురించి అయినా నేను మాట్లాడగలను. ప్రతి ఒక్కరు వచ్చి చాలా మంది గాంజా ఉంటే పోలీసులకు కంప్లైంట్ అంటే దెర్ ఇస్ నో రూల్ ఎట్ ఆల్. అలా అంటే ఈ పాటికి చాలా మంది కంప్లైంట్స్ చేసి ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. కళ్ళతో చూసిన ప్రతి ఒక్కళ్ళు
కంప్లైంట్స్ చేయాలి. మరి ఎందుకు చేయట్లేదు? మీరు చూస్తే మీరు ఎందుకు చేయట్లేదు? చూసి ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు? మర్డర్ చూస్తేనే ఎవరు కంప్లైంట్లు చేయట్లేదు. నా ఇష్టం, నేను చూసినా సరే నేను చేస్తానో చేయను. మరి బాధ్యతగా ఎలా మాట్లాడతాం అంటే మాట్లాడుతున్నా, చెప్తున్నా. మాట్లాడటం మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళ రెస్పాన్స్ నాకు తెలియదండి. వాళ్ళ రెస్పాన్స్ కోసం నేను కంప్లైంట్ ఇవ్వలేదు. నేను నా కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఫైట్ చేస్తున్నా. వాళ్ళు అలా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అన్నది దట్స్ నాట్ మై ఇమాజినేషన్. అంటే ఫైనల్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ రెగ్యులర్ గా అంటే మీకే కాదు వేరే వాళ్ళకి కూడా ఎదురవుతుంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? నేను ఇది మొత్తం చేసిన తర్వాత మామూలుగా అయితే ఏ అమ్మాయికైనా ఫైట్ చేయమనే చెప్తాను. ఇంట్లో తల్లి, తండ్రి, అన్నదమ్ముళ్ళు సహకరిస్తే, ఎవరు బేసిక్ గా సహకరించారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అన్ని డబ్బులు ఖర్చులు, లాయర్ని పెట్టుకోవాలి, అది కూడా డబ్బులు ఖర్చులు. వెరీ అన్ఫార్చునేట్, చట్టం న్యాయం కూడా డబ్బులే కావాలి, రాజకీయంకి కూడా డబ్బులే కావాలి. అన్ని డబ్బులతోనే ఏదైనా డబ్బులు పెట్టే కొనొచ్చు. సో మొదటిసారిగా నేను కూడా రియలైజ్ అయ్యాను అనమాట. అరే చాలా తప్పు చేశాను, డబ్బుకి నేను ఎప్పుడు విలువ ఇవ్వలేదు. మనుషులు, అనుబంధాలు, ప్రేమలు, ఇవే జీవితము. డబ్బు ఇంపార్టెంట్ కాదు అనుకున్నాను. పవర్ కూడా ఇంపార్టెంట్ కాదు అనుకున్నాను. పక్క పార్టీ వాళ్ళు పిలిచి పదవి ఇస్తానంటే మా పార్టీ, మా బ్లడ్ ఆరెంజ్ అనుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆరెంజ్లోకి రకరకాల రంగులు వచ్చి కలిసి ఈ ఆరెంజ్ని కలుషితం చేసేసాయి ఆల్రెడీ. ఇవి కలుషితం అయిపోయి ఒరిజినల్గా ఆరెంజ్ ఉన్న వాళ్ళ మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. బట్ స్టిల్ నేనైతే నా కండువాన్ని వదిలేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎదుటోడు చెడిపోయాడని చెప్పేసి నేను చెడిపోవడానికి నేను సిద్ధంగా లేను. బట్ ఇంకా నుంచి కరెక్ట్ షూడ్ పాలిటీషియన్గా మారదాం అనుకుంటున్నా. అంటే నాలో ఉన్న మంచితనం కానీ, జాలి కానీ చంపేద్దాం అనుకుంటున్నా. వద్దు, ఇవి పనికిరాదు. ఇవి చంపేసేసి నువ్వు పాలిటిక్స్ ఏం చేస్తావంటే మీరే చంపేస్తున్నారు జనాలు. నేను మంచిగా ఉండి మంచి చేద్దాం అనుకుంటే వద్దు, మంచితనం పనికిరాదు. అసలు నువ్వేం పాలిటిక్స్ చేస్తావు, నీకేం పాలిటిక్స్ వచ్చని ఫస్ట్ జనరేషన్ పాలిటిషియన్స్ని కిల్ చేస్తున్నారు. అసలు ఏం హక్కు ఉంది వీళ్ళందరికీ? వీళ్ళే యంగ్స్టర్స్ కావాలంటారు, వీళ్ళే ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలంటారు, వీళ్ళే కొత్త జనరేషన్ రావాలి అంటారు, వీళ్ళే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలంటారు. అందుకే 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. మరి వచ్చి మేమే మాట్లాడుతూ ఉంటే నీకేం తెలుసు రాజకీయాలు తరతరాలుగా ఉన్నారు వాళ్ళంటే ఈ రాచరికాన్ని ప్రోత్సహిస్తున్నారా మీరు? రాచరికాలు పోయినాయి కదా, రాజ్యాంగం వచ్చింది కదా. ప్రపంచ దేశాల్లో రాచరికాలు చాలా వరకు పోయినాయి, ఏదో కొన్ని అరబ్ దేశాల్లో 2-3 వాటిల్లో తప్ప. ఆ ఇంగ్లాండ్ రానిపోయిన తర్వాత ఆ రాచరికాలు కూడా పోయినాయి కదా. ఇంకా ఎందుకు రాచరికాలు? ఇంకా ఎందుకు? సినిమా ఇండస్ట్రీలోనే ఏదో పదం అంటారు కదా, వారసత్వాలు కంటిన్యూ అయితే ఏంటది? నెపోటిజం అంటారు. వై దిస్ నెపోటిజం ఇన్ పాలిటిక్స్? అంటే నాలాంటి ఫస్ట్ జనరేషన్ పాలిటిషియన్స్ రాకూడదా? వచ్చి నాకు 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే వీళ్ళలా కుట్రలు కుతంత్రాలు నాకు రావు. ఇంకా నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేను సీరియస్గా చెప్తున్నాను తెలుసా. ఒకళ్ళ కోసం నువ్వు మారడం ఏంటంటే, అరే నేను మారకపోవడం వల్లే నేను ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నా. మొదటి రోజే నాకు కుట్రలు కుతంత్రాలు తెలిసి ఉండింటే ఈ 7 ఏళ్లలో నేను ఏదో ఒక పదవిలో ఉండేదాన్ని డెఫినెట్గా. ఎందుకంటే ఎదుటోడు కుర్చీ లాక్కోవాలి అన్న థాట్ ప్రాసెస్ నాకు ఉందంటే, అందులోనూ ఒక ఆడపిల్లకుంటే ఏమైనా చేయగలదు. ఇప్పుడు ఇంకోటి, మీరు చెప్పిన సమాధానం నుండి ఆరెంజ్ లోకి వేరే పార్టీ రంగులు కూడా చేరితే, ఏపీలో ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ మనం చూసాము. ఏపీ ఏంటి, తెలంగాణలో ఎక్కువ చూడదు. తెలంగాణలో కూడా ఇప్పుడు రేపొద్దున్న బీజేపీ, ఏపీలో ఎవరు రారు. బీజేపీ గనక మనకి లీడ్ లో ఉంటే ఇక్కడ రేపొద్దున్న దానిలో మీకు ఏదైనా అవకాశం వస్తే, ఈ లోపు వేరే పార్టీలు కూడా దాని లోపల అలయన్స్ కావాలి అని అనుకుంటే, అక్కడ డెఫినెట్ గా ఇంకా 1:3 పాలిటిక్స్ ఉంటాయి కదా. 1:3 మనీ పంపింగ్ అనేది ఉంటుంది. మీ దగ్గర మనీ లేదు అని అంటున్నారు. నేను అంత పాలిటికల్ గా నేను అంత పెట్టాలి, అంత ఎదగాలి, అంత ఎత్తుకనుకుంటే ఎలా చేయబోతున్నారు మరి? అంటే ఓన్లీ బ్రెయిన్ తోటే సరిపోతుందా? ఈ బ్రెయిన్ తో సరిపోదు అండి, చూద్దాము. మరి నేను పాలిటిక్స్ చేయాలి అనుకున్నా, బీజేపీ అంటే ఇంట్రెస్ట్ ఉండి పాలిటిక్స్, డైరెక్ట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, సో అప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారేమో, చూద్దాం. మీరు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు పార్టీ ఎలా ఉన్నా ఒక్కోసారి మిమ్మల్ని తమ భుజాల మీద ఎక్కించుకున్నారు. అలాగే మీకు టికెట్ కూడా ఇచ్చారు కొన్ని ప్లేసెస్ లోపల. వాళ్ళు ఎలా ఉన్నా మీరు మాత్రం హిందుత్వం మీద, అలాగే బీజేపీ మీద పూర్తి స్థాయిలో మీరు మీ తరఫు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లోపల ఎవరైనా బీజేపీ లీడర్ మీకు సపోర్ట్ గా తెర మీదకి వచ్చారా? ఎవరు రాలేదు, ఎవరు రారు కూడా. దేనికంటే రీజన్ అంటే ప్రధానమంత్రి వరకు కంప్లైంట్ చేస్తా అన్నాను. ఎవరన్నా వస్తే ప్రధానమంత్రి వరకు నేను ఎందుకు వెళ్తాను? అంటే వాళ్ళకి కనీస కన్సర్న్ లేదు అని నేను అనుకుంటాను. కామన్ పీపుల్, అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు నన్ను నేను బీజేపీ అని వాళ్ళు అనుకుంటున్నారు.
కానీ అది వాళ్ళిద్దరిది ఇండివిజువల్ పోర్ అని కూడా అనుకుంటున్నారు. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో అనుకుంటున్నారో నాకు తెలియదు. అఫ్ కోర్స్ Okay. షీఈ్ ఇన్ బీజేపీ, ఇదే పార్టీలో నడుస్తుంది. ఆహా, అఫ్ okay, కోర్స్ షీఈ్ బీజేపీఎన్, బట్ వాళ్ళిద్దరు పర్సనల్ గా కొట్టుకుంటున్నారు. మనకేంటి సంబంధం అండి, పర్సనల్ గా కొట్టుకోలేకపోతే. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఆయన ఏంటంటే ఆయన జేసీ గారు కూడా తిప్పి ఆ బీజేపీ వాళ్ళు మా మీద వదిలేరు అన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. బీజేపీ, బజరంగ దళ, ఏంటి ఆర్ఎస్ఎస్, పిహెచ్పి, హిందూ వాహిని, వీళ్ళందరూ ఎగదోసారేమని Hmm. అన్నారు కదా. అవును, ఇప్పుడు నేను డే వన్ నాకు మాటలు మార్చడం రావు, కానీ ఫోర్స్ చేసి వీళ్ళెవ్వరూ నాకు సహకరించకపోవడం వల్ల ఆయన ఈ పెద్ద మనిషి ఏ మాట అయితే అన్నాడో అది ఎస్ అని చెప్పాల్సి వస్తుంది. లేదు అని చెప్తున్నాను. కాదు, ఈ సంస్థలన్నీ నన్ను వీడియో చేయమంటే చేశాను. Hmm. ఇప్పుడు నేను నిజం ఒప్పుకుంటున్నా, నేను సొంతంగా చేయలేదండి. నేను అభినాన్ అవ్వకపోయినా నేనైతే సొంతంగా ఎవరు మీకు మెసేజ్ పంపించారు అంటున్నారు కదా, వాళ్ళే పంపించారు. Hmm. ఎవరో పంపించకపోతే ఎలా వస్తుంది? ఎవరు తాడిపత్రులకు పని పట్టలేదా నాకు పంపించడానికి, అక్క వీడియో చేయని చెప్పేసి? కాదు, మా వాళ్ళే పంపించారు, అందుకే చేశాను. ఇది బాగా చెప్పారు సెటైరికల్ గా. ఉమ్, అయితే ఆ, వాళ్ళు అంటే మీడియానే ముందుకొచ్చి అరే మాధవలత గారికి మనం సపోర్ట్ చేద్దాము అని చాలా ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 95% వీఆర్ ఆల్ సపోర్టింగ్ యూ. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ కూడా మంచి స్థానంలో మంచి పొజిషన్లో ఉన్న ఒక లీడర్ కూడా మీ తరఫు మాట్లాడితేనే ఎవరు చెడ్డైపోరు కదా, ఒక ఆడపిల్ల గురించే కదా మాట్లాడేది. అవుతారు అదొక కదా. డౌట్. అవుతారు. ఎందుకని ఎందుకు అవుతారు? అక్కడ ఉన్నది టీడీపీ లీడర్. టీడీపీ అగైనెస్ట్ గా బీజేపీ వెళ్ళదు. Hmm. ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను అనేది అక్కడ వాళ్ళు అర్థమైపోయిన కాదు, ఇక్కడ విషయాన్ని నేను వాళ్ళు, అబద్ధం ఇక్కడ చెప్పకూడదు. వాళ్ళు. తెలంగాణ అంటే వీళ్ళు ఎట్లుంటారంటే నాకు అర్థం కాదు. నేను తెలంగాణలోనే జాయిన్ అయ్యాను. తెలంగాణ అన్ని ఎలక్షన్ లో పనిచేసాం, మొన్న Yes, ఎలక్షన్ లో sir. సహా అవును. కలిపి. అవును. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కదా, మనకెందుకు అనుకుంటారు వీళ్ళు. Hmm. అంతే, ఇంకా అంతకంటే ఏం కావాలి. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు కదా, మనకెందుకు. అంటే ఇక్కడ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇది కాదు. కాదు, ఇవాళ మీకు ఆ, ఇంకొక ఇంపార్టెంట్ ఇది కూడా ఉంది, సేవ్ గర్ల్ చైల్డ్ అనేది. అవును. ఇవాళ డే ఉమ్, 24th January ఎవ్రీ టైమ్ మనం వి డూ ఆల్ సేవ్ గర్ల్ చైల్డ్. ఉమ్, దీని గురించి చాలా మంది సోషల్ మీడియాలో పెడతారు, ఉమ్. సేవ్ పోస్టే గర్ల్ కదా, పోస్టే పెట్టేయచ్చు. పెడతారు, వాట్సాప్లు చేస్తారు. అవును. అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎందుకు చేయరు అనేది నా క్వశ్చన్. నో షేరింగ్ ఓకే, ఫ్రీ కదా, అంతే. వాళ్ళు షేర్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి కింద నా కామెంట్ లో తిడతారు, బూతులు తిడతారు. అయ్యో, సోషల్ మీడియాలో కనిపించే మొహాలన్నీ నిజమే అనుకుంటే చాలా కష్టం అండి. ఒరిజినల్ గా చాలా మంది ఉంటారు ఈ మధ్య, ఆడోళ్ళు మగోళ్ళు అందరు ఉన్నారు. మాట్లాడితే నాకు సాంప్రదాయాన్ని శుద్ధ పూసల్లాగా దేశం, ధర్మం, ఆడపిల్లలు, సంరక్షణ, భర్త, ప్రేమ, తాళి, పెళ్ళాం, జీవితం, ఇలా మగోళ్ళు ఆడోళ్ళు వాళ్ళ సోషల్ మీడియా గోడలు చూస్తే అబ్బా ఉత్తమ పురుషుడ్రా ఈడు అనిపిస్తాడు. ఆడ చూస్తే గుడి వెనక నాసామి కథలు చేస్తుంటాడు ఒరిజినల్ జీవితంలో. ఇకపోతే కొంతమంది ఉత్తమ మహిళలు వాళ్ళ వాల్స్ అన్ని చూసేస్తే సేమ్ దేశం, ధర్మం, మహిళ, సంరక్షణ, తాలిబొట్టు, భర్త, జీవితం, పిల్లలు. ఆడ చూస్తే ఆమె కూడా గుడి వెనక ఉండేది ఆమె. ఇంకా మనం అనకూడదు కానీ గుడి వెనక నాసామి అని చెప్పేసింది అది భూతు. కానీ అంటే గుడిలోకి వెళ్ళి భగవంతుణ్ణి మంచిగా పవిత్రంగా చేస్తున్నామని వెనకాల ఆ పనికిమాలిన పనులు చేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళని ఇంతమందిని చూసాను. నాకు ఆ చేతగాక మనం అన్ని ముఖం మీద మాట్లాడి, ముఖం మీద తిట్టి, మొహం మీద తిట్టి కాదండి, పార్టీ క్యాడర్ని బట్టే కదా పార్టీ నిలబడేది. చిన్న క్వశ్చన్, పార్టీలో ఉండే సభ్యుల మీదే కదా ఒక పార్టీకి సంబంధించిన వాటి జిస్ట్ అనేది ఏంటి, పార్టీ జిస్ట్ అనేది ఏంటి తెలిసేది. వీళ్ళే ఎవరికి సపోర్ట్ చేయకుండా హిందుత్వం గురించే మనం మాట్లాడుతున్నా కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఎవరు మాట్లాడకుండా, ఏ పార్టీ అయినా సరే ఇలాగే ఉంటే అసలు మరి ఎక్కడ సామాజిక న్యాయం, ఏ పొలిటీషియన్ చేస్తున్నట్టు లేకపోతే ఎవరు నాకైతే తెలియదండి. నన్ను అడగొద్దండి, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి. నన్ను అడగొద్దు ఇవన్నీ. వాళ్ళకి పదవులు వస్తున్నాయి కదా. అంటే అదే ఇప్పుడు నాకు కూడా అదే చెప్పారు, ఇగో ఇట్లాంటి కుక్కలు వాగుతూ ఉంటారు, నీ గమ్యం చాలా పెద్దది, నీ పని నువ్వు చేసుకుంటూ పో అనాలి. అంటే ఏంటంటే సమాజంలో మనం ఏం జరిగినా పట్టించుకోకూడదు, అన్ని చూసి చూడనట్టు పోయి మనం లోపల మనకు పదవులు వచ్చే కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. నన్ను కొంతమంది ఏదో అంటున్నారనమాట, నువ్వు ఏంటి పెద్దోళ్ళ దృష్టిలో పడ్డానికి సోషల్ మీడియాలో ఇవన్నీ చేస్తున్నా అంటే, పెద్దోళ్ళ దృష్టిలో పడ్డానికి సోషల్ మీడియాలో చేసుకోవాలా? అదే పెద్దోళ్ళు ఎదురు పోయి కూర్చుంటే సరిపోతుంది కదా. ఇంత లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు, ఇంత తెలివిగల్లోళ్ళని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర బీజేపీలో కానీ తెలంగాణ బీజేపీలో కానీ నేను తెలియని వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు పొజిషన్స్ కావాలంటే వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేస్తే అవుతాయి.
దాని ఫేస్బుక్ లో వెళ్ళిపోయేసేసి పోస్టులు పెడితే అవ్వవు అవి. పర్సనల్ గా ఫోన్లు పెట్టుకుని గుడ్ మార్నింగ్ అని రోజు పెడితే అయిపోతుంది. వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి హాయ్ హలో చెప్తే పోస్టులు కావాలని ఒకటి అయినా 4 సార్లు దృష్టిలో అడిగితే ఇస్తారు. పడ్డానికి దృష్టిలో పడాలి అంటే మీకు సినిమాలే ఉన్నాయిగా, అంత అక్కర్లేదు. దృష్టిలో మనం పడ్డానికి ఇంకా మూవీసే ఉన్నాయి. పార్టీ వాళ్ళ దృష్టిలో పడాలి అంటే సోషల్ మీడియాలో డాన్సులు కట్టకూడదు, ఫోన్లు చేసుకోవాలి, మెసేజ్లు పెట్టుకోవాలి, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వారానికి ఒకసారి కనిపిస్తూ ఉండాలి, పోస్ట్ అడుగుతూ ఉండాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే లోపల మన గమ్యం పెద్దదైనప్పుడు లోపల పని లోపల చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సమాజం, దేశం, ధర్మం, మంచితనం, మానవత్వం ఇట్లాంటి సోది కబుర్లు చెప్పకూడదు. కానీ నేను ఈ సోది కబుర్లే చెప్పుకుంటూ ఉంటా, నాకు పదవులు రావాలన్న సంగతి మర్చిపోయా. సో ఇంకా నుంచి ప్రజలు హేటర్స్ ఉన్నారు చూడండి, ఆ హేటర్స్ చూసి నాకు భలే నవ్వు వస్తుంది తెలుసా. నేను అందుకే ఈ రోజు కూడా ఒక పోస్ట్ పెట్టా. వాళ్ళు లేకపోతే నన్ను అసలు నేను ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండను. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు తెలుసా, నువ్వు సోషల్ మీడియాలో ఇలా పెట్టి నువ్వు అసలు పాపులర్ అయిపోయేసేసి నువ్వు పెద్దోళ్ళ దృష్టిలో పడి నువ్వు పదవి సంపాదించి నువ్వు ఇంత హే వావ్ రియల్లీ నా బ్రెయిన్ లో కూడా ఎంట్రా ఇలా దూరేసేసి మొత్తం అంతా నా మెదడునంతా చదివేసేసి ఏమంటారు సన్న స్మాల్ ఆటమ్స్, మినీ ఆటమ్స్ అన్ని కూడా చదివేసేసి న్యూరాన్స్, దానికి ఇంకా ఏమన్నా ఉంటే మైక్రో న్యూరాన్స్ అన్ని కూడా అట్లా భూతద్దం పెట్టి చదివేసేసి వావ్ థాట్ ప్రాసెస్ ఇంత బాగా చదివారేంట్రా, ఇంత పెద్ద అడ్వైజర్లు మీరు పెట్టుకొని నాకు అడ్వైజర్ లేరని నేను ఫీల్ అవుతుంటాను. నాకు ఇన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్ళందరూ నేర్పించారు కాబట్టి ఫస్ట్ పదవులు సంపాదించే కార్యక్రమం చేస్తా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఈ దేశం, ధర్మం, మంచితనం, మానవత్వం ఈ తిండి పెట్టవు. మా అమ్మ చెప్పింది కులం కూడబెట్టదని, ఈ దేశం ధర్మం కూడా కూడబెట్టదు. మీ ఇంట్లో ఫ్యామిలీ తరఫు నుండి ఏంటి వాళ్ళ స్పందన ఏంటి ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద? స్పందన నీకు ఎందుకు ఇవన్నీ వద్దు అంటున్నారు? ఆఫ్ కోర్స్ అదే అనింది ఫస్ట్, మా అమ్మ అదే అనింది. నేను మా అమ్మకి చెప్పాను, నన్ను పాలిటిషియన్ గా చూడాలని ఉందా లేదా అని అడిగాను. చూడాలని అయితే గమ్మున ఉండని చెప్పాను. లెట్ మీ డూ మై జాబ్, జస్ట్ చూస్తా ఉండని చెప్పిన. డాడీ అండ్ బ్రదర్స్? డాడీకి తెలియదు అసలు, ఎందుకంటే డాడీకి హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన న్యూస్ ఛానల్స్ లో మేబీ చూసే ఉంటాడు, ఏమో అది మిస్ అయిపోయింది. అన్ని న్యూస్ ఛానల్స్ ఆ టైంలో గనక మిస్ అయిపోతే డాడీకి తెలియదు. టీవీ చూసే అలవాటు ఉంటే ఆయన చూసి ఉండే అవకాశం లేదు, ఎందుకంటే టీవీ చూస్తారు, ఎప్పుడు బాగా చూస్తారు. అదే టీవీ చూసే అవకాశం ఉంటే అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. యూట్యూబ్ లో అలా కాదు, ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు కదా. డాడీకి ఇంతవరకు అయితే తెలియదని మా అమ్మ చెప్పింది. మా డాడీ ఎప్పుడు యూట్యూబ్ చూస్తూనే ఉంటాడు. అన్నయ్యలు ఏమన్నా సజెషన్ ఇచ్చారా? లేదు, నో దే వోంట్ గివ్ మీ ఎనీ సజెషన్స్. దే వోంట్ గివ్ మీ ఎనీ సజెషన్స్. వేర్ ఆల్ ఇండిపెండెంట్స్. ఓకే, నాకేం సజెషన్స్ ఇవ్వరు వాళ్ళు, అంతే. ఐ ఫైట్ మై ఓన్ థింగ్. అదే నన్ను ఆపకుండా ఉండడమే పెద్ద సజెషన్ కదా, ఆపితేనే సమస్య. ఐఎమ్ ఫైటింగ్, సో నో బడీ ఈజ్ స్టాపింగ్. సమస్య మొదలయ్యేది మనల్ని ఆపితేనే, ఆపరు. మాధవిలత గారు ఆనెస్ట్ గా, హార్ట్ఫుల్ గా చెప్పిన విషయాలు అయితే ఇవి. అండ్ తన పొలిటికల్ కెరియర్ కూడా ద బెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. యాజ్ అ ఫ్రెండ్ గా, యాజ్ అ ఇప్పుడు చేసిన ఒక యాంకర్ గా కూడా నేను కోరుకుంటున్నాను. నచ్చిన విషయం ఏంటంటే ఓపెన్ గా చెప్పటం వల్ల మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం యూటర్న్ తీసుకుని కొంచెం మోడెస్టీగా, సోఫిస్టికేటెడ్గా అలా ఉండరా? ఎందుకనంటే ఆల్రెడీ సినిమాల్లో కూడా మీరు స్ట్రైట్ గా మాట్లాడటం, లేకపోతే ఎలాంటిది లేకుండా క్లీన్ చిట్ తోటి బయటికి రావడం అందరికి తెలుసు. అలా చేయట్లేదు కాబట్టి ఆపర్చునిటీస్ కూడా లేవు టాలీవుడ్. ఒక యాంకర్ అడిగారు, మీ మీద అసలు ఒక గాసిప్ కూడా లేదు అని. అనుకున్నాను. అదే కోలీవుడ్ లో కూడా లేదు. విషయాలతో చేశారు కదా. అవును, కోలీవుడ్ లో అంటే 2 సినిమాలు చేశాను, తమిళ్లో ఎక్కువ చేయలేదు. అది ఇంకోటి ఏం చెప్పినా, ఇప్పుడు 3-4 సినిమాలే హీరోయిన్స్ అంటే, మీరు ఇంకా 15-16 చేశారు. 16 చేశాం, 16 చేశారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ 4-5 మ్యాక్స్. తర్వాత ఇంకా ఫోన్లేండి, 4-5 సినిమాలకి బోల్డ్ అని సంపాదించేసుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలు అంటే రూపాయి గీసి ఎందుకు అడగల మరి మీరు అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? మై హిట్స్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ ఉంది, నచ్చాలి. ఇప్పటికీ డిమాండ్ చేయడం రాదు, వెరీ అన్ఫార్చునేట్ థింగ్. మనీ డిమాండ్ చేయడం రాదు, ఇంకా నుంచి నేర్చుకోవాలి. ఇన్ని క్వాలిటీస్ నేను కిల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఏదో మొహమాటం ఒకటి. సో నేను చేసిన పనికి డబ్బులు అడగడం కూడా నాకు చేత కాదు, అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. కనీసం నాకు సినిమా ఆఫర్లు ఇవ్వు అని అడగడం కూడా చేత కాదు. ఇట్లాంటి మొహాటాలన్నీ కిల్ చేసి పక్కన పడేసేసి నేను కొంచెం స్ట్రెంత్ అవుదాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నచ్చావులే సినిమా లాంటి హిట్ పడితే ఆ సినిమాలో మీరు కాకుండా వేరే అమ్మాయి హీరోయిన్ అనుకోండి, ఇప్పుడు ఎలా ఉండేది?
మీరు ఒకసారి గెస్ట్ చేయండి. ఆమె మంచిగా ఓ బోల్డ్ అని సినిమాలు చేసేసి బంజారా లో జూబ్లీహిల్స్ లో 4 ఇల్లు కొనేసేసి 4 కార్లు వేసుకొని మంచిగా హ్యాపీగా సెటిల్ అయిపోయేది. వై అదర్స్, వై నాట్ మాధవీలత? బికాస్ ఇట్స్ మీ మాధవీలత. యా, ఓకే. చాలా బోల్డ్ గా చెప్పారు ఈ ఆన్సర్ మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విల్ మీట్ విత్ అ గుడ్ టాపిక్. అండ్ ఇలాంటివన్నీ ఎలాంటివి రాకుండా మీరు పొలిటికల్ కెరియర్ మీకు ఫస్ట్ నుండి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి దానిలో మీరు ఎదగాలని కిరణ్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కిరణ్ టీవీ.